ఫైర్ బ్రాండ్ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజకీయ ప్రయాణం ఎటువైపు వెళ్తోందన్న చర్చ జరుగుతోంది. తనకు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి ఇవ్వలేదన్న ఆగ్రహంతో ఆ పార్టీకి రాజీనామా చేసిన రాజా సింగ్ ఇప్పుడు పక్కచూపులు చూస్తున్నారన్నది నిజం. ఆయన శివసేన పార్టీలో చేరి రాష్ట్ర శాఖ అధ్యక్షుడవుతారని ఒక వార్త ప్రచారంలోకి వస్తోంది. రెండు శివసేనలు ఉన్నాయి కదా, రాజా సింగ్ ఏ శివసేనలో ఉంటారని జనానికి అనుమానం రావచ్చు. మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన వైపు ఆయన మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. రాజా సింగ్ మొదటి నుంచి బాల్ ఠాక్రే అభిమాని అని, ఆయన ఆ పార్టీలో ఉండేందుకు ఇష్టపడతారని బీజేపీ వర్గాలే ప్రకటించడం విశేషం. ఇంతకాలం బీజేపీలో ఉంటూ ఆ పార్టీపై నిత్యం విమర్శలు చేసిన రాజా సింగ్ ఎట్టకేలకు వైదొలిగారు. ఆయన్ను బుజ్జగించేందుకు అధిష్టాన వర్గం ప్రతినిధులను పంపాలని తొలుత ఢిల్లీ పెద్దలు భావించారు. ఇంతలోనే రాజా సింగ్ తీరు, సొంత పార్టీ నేతలపైనే ఆయన చేసే తీవ్ర విమర్శలకు సంబంధించి ఒక కీలక నేత నుంచి నివేదిక అందటంతో వాళ్లు వెనక్కి తగ్గారు. రాజా సింగ్ రాజీనామాను అధికారికంగా ఆమోదించకపోయినా ఇక మీరు వెళ్లొచ్చు అన్నట్లుగానే ఢిల్లీ జనం ప్రవర్తిస్తున్నారు.